నమస్కారం. నేను రాపోల రంగారావు నండి. ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ ఆయుర్వేదిక్ షాపు మాది. ఈరోజు షుగర్‌కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఔషధాన్ని మీకు తయారు చేసే విధానాన్ని ప్రాక్టికల్‌గా ఇక్కడ చేసి చూపించడం జరుగుతుంది. ఒక 12 రకాల ఇక్కడ మనం అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఇది షుగర్‌తో బాధపడే వాళ్ళకి చాలా అత్యద్భుతంగా పనిచేసేటటువంటి ఇది షుగర్‌కి సంబంధించినటువంటి షుగర్ చూర్ణం. దీని పేరు షుగర్ చూర్ణం. దీంట్లో 12 రకాల ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయండి. మనము ఇది పొడపత్రి చూర్ణం అండి. ఇది 100 గ్రాములు. ఇది ఎవరైనా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. పొడపత్రి చూర్ణం. దీన్ని మనం తీసుకోవడం జరుగుతుందండి. పొడపత్రి చూర్ణం. తర్వాత నేరేడు చూర్ణం కూడా తీసుకోవడం జరుగుతుంది. పొడపత్రి తర్వాత నేరేడు. పొడపత్రి అయితే 100 గ్రాములు తీసుకోవాలి. నేరేడు అయితే 50 గ్రాముల చూర్ణం తీసుకోవాలి. తర్వాత తిప్పతీగ చూర్ణం అండి. తిప్పతీగ కూడా ఒక 50 గ్రామ్స్ చూర్ణాన్ని తీసుకోవాలి. తర్వాత నేలవేము చూర్ణం. ఇది కూడా 50 గ్రాములు తీసుకోవాలి. తర్వాత వేప చూర్ణం. ఇది కూడా 50 గ్రాములు. నేను ఉజ్జాయింపుగా ఇక్కడ తీసుకుంటున్నాను, ఎందుకంటే తయారు చేసే విధానానికి మనం ప్రాక్టికల్ చేస్తున్నాం కాబట్టి మీకు మోతాదులో, నేను చెప్పిన మోతాదులో మీరు తీసుకోండి. తర్వాత వేప చూర్ణం. వేప చూర్ణాన్ని తీసుకోండి 50 గ్రాములు. ఇది కూడా మెంతి చూర్ణం. ఇది కూడా 50 గ్రాములు తీసుకోండి. తర్వాత దాల్చిన చెక్క అండి. దాల్చిన చెక్క చూర్ణం. ఇది మాత్రం 25 గ్రామ్సే తీసుకోండి. తర్వాత అడవి జీలకర్ర అండి. దీన్ని నల్ల జీలకర్ర అంటారు, అలాగే చేదు జీలకర్ర కూడా అంటారు. ఇది కూడా 25 గ్రామ్సే తీసుకోవాలి. తర్వాత కస్తూరి పసుపు అండి. కస్తూరి పసుపు. ఇది కూడా 25 గ్రామ్సే తీసుకోవాలి. త్రిప్లా చూర్ణం. ఇది మాత్రం 50 గ్రాములు తీసుకోవాలి. కాకర చూర్ణం. అలాగే చివరిగా తులసి చూర్ణం. ఈ 12 రకాల, ఇది 50 గ్రాముల తులసి చూర్ణం కూడా కేవలం ఒక పొడపత్రి చూర్ణం మాత్రమే 100 గ్రాములు తీసుకుంటాం. మిగతా 50 గ్రాములు తీసుకుంటాం. దాల్చిన చక్కెర 25 గ్రాములు, అడవి జీలకర్ర 25 గ్రాములు, కస్తూరి పసుపు 25 గ్రాములు. ఈ 12 ఇంగ్రీడియంట్స్తో చేసినటువంటి ఈ షుగర్ చూర్ణం అండి. దీన్ని పూర్తిగా కలిసే విధంగా ఈ విధంగా పూర్తిగా మిక్స్ చేయాలండి. దీన్ని ఇలా పూర్తిగా కలిపాక దీన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు ఇది మనము 2 పూటల సేవించాలండి. షుగర్తో బాధపడే వాళ్ళకి ట్యాబ్లెట్ మోతాదులో, అంటే షుగరు కొంత మోతాదులో ఉన్నవాళ్ళు ఉదయము గోరువెచ్చని నీళ్ళు గ్లాస్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూను పౌడర్ని కలుపుకొని ఉదయం పడిగడుపున తీసుకోవాలండి. ఎంటీ స్టమక్తో తీసుకోవాలి. అలాగే సాయంత్రం భోజనానికి ఒక అర్ధగంట ముందు లేదా గంట ముందు కూడా ఇది ప్రతిరోజు 2 పూటలు తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు వాడినట్టయితే మీకు ఒక 15-20 రోజుల్లోనే షుగరు తగ్గడం మొదలు పెడుతుందండి. ఒక నెల రోజుల్లో షుగర్ అత్యద్భుతంగా మీకు కంట్రోల్కి వస్తుంది. షుగర్ ద్వారా వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు, నరాల వీక్నెస్, క్యాట్రాక్ట్ మీద ఎఫెక్ట్ కావటం, బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ వీక్ కావటం, హార్ట్కు సంబంధించి, కొలెస్ట్రాల్కి సంబంధించి ఎన్ని సమస్యలు కూడా మనకి షుగర్ ద్వారా వచ్చేటటువంటి అనేక రకమైన సమస్యలకి ఈ షుగర్ చూర్ణం మీకు పరిష్కారం. ముఖ్యంగా షుగరు కంట్రోల్లో ఉంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మన బాడీ మీద రావు. ఇది ఇన్సులిన్ అలాంటి హై మోతాదులో వాడుతున్న వాళ్ళు దీని తగ్గ మోతాదులో 2 స్పూన్స్ కూడా తీసుకోవచ్చు. మనం ఈ చూర్ణాన్ని తయారు చేసుకోగలిగితే మన ఆర్ఆర్ ఎంటర్ప్రైజ్ ఆయుర్వేద షాప్ నందు ఈ చూర్ణాలన్నీ కూడా మన కాడ మంచి క్వాలిటీతో, అద్భుతమైనటువంటి క్వాలిటీతో మన కాడ అందించడం జరుగుతుంది. అలాగే తయారు చేసుకోలేని వాళ్ళకి మేమే తయారు చేసి మీకు హోమ్ డెలివరీ ద్వారా లేదా మన షాప్లో మీకు ఎలాగైనా మేము అందించగలుగుతాం. ఎందుకంటే మమ్మల్ని సంప్రదించండి. ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ నుంచి మా సెల్ నెంబర్ కూడా చెప్తానండి, 7659097598. ఈ విధంగా ఈ చూర్ణాన్ని వాడినట్టయితే మీ షుగర్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా, ప్రకృతి సిద్ధంగా మనం తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అందరికీ కూడా ధన్యవాదాలు.